హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడిక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, పోకో వాళ్ళ నుంచి ఒక మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ పేరు పోకో F4 5G. సో ఈ మొబైల్ని మన ఇండియాలో ఈ మంత్ 23 డేట్కి అయితే లాంచ్ చేయబోతున్నారు. మొబైల్ని ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొస్తున్నారు. ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ డిజైన్ అయితే ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో డిజైన్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, మంచి డిజైన్తో అయితే వస్తుంది. సో ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 6.67 ఇంచెస్తోని డిస్ప్లే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. సో రిఫ్రెష్ రేట్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రిఫ్రెష్ రేట్ అయితే బాగానే ఇస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 1300 nits మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్స్ అయితే మొబైల్లో అవైలబుల్ అయితే ఉంటాయి. సో డిస్ప్లే పరంగా కానివ్వండి, సౌండ్ పరంగా కానివ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మొబైల్లో బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ని Android 12 MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. ఇది 5G ప్రాసెసర్ అండ్ ఇది 5G మొబైల్. సో పర్ఫార్మెన్స్లోనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రాసెసర్ సాలిడ్ ప్రాసెసర్. ఇది 7 nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.2 GHz మీద క్లాక్ చేయబడింది. అండ్ ఈ మొబైల్లో Adreno 650 GPUని అయితే యూజ్ చేస్తారు. సో CPU పరంగా GPU పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో LPDDR5 ర్యామ్ని యూజ్ చేస్తారు. అండ్ UFS 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే అప్గ్రేడ్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 MP 119 degrees ఫీల్డ్ ఆఫ్ ఇన్ కవరేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేస్తారు. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 30 frames/second వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ, ఫోటో క్వాలిటీ ఎట్లా ఉంటుందో ఇప్పుడు నేనైతే మీకు చెప్పలేను. సో మొబైల్ లాంచ్ అయ్యాక మొబైల్ శాంపిల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మొబైల్ కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంటుందో. అయితే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 20 MP కెమెరా అయితే ఉంటుంది. ఆ 20 MP కెమెరా కూడా మిడిల్లోనైతే ఉంటుంది. పంచోల్ కెమెరాతోనైతే మొబైల్ వస్తుంది. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని మ్యాక్సిమం 1080p వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 30 frames/second. సో ఇది మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఈ మొబైల్లో 4500 mAh బ్యాటరీ పవర్ అయితే ఇస్తున్నారు. అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. టైప్-C పోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అయితే అనుకోవచ్చు. మొబైల్లోనే అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చి ఉంటే బెటర్ ఉండేది. సో ఇవి ఈ పోకో F4 5G మొబైల్ స్పెసిఫికేషన్స్. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేనైతే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రమే చెప్పగలను. సో నేను ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 27,000 కంటే తక్కువలో తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో పోకో వాళ్ళంటేనే మంచి అగ్రెసివ్ ప్రైస్ అయితే పెడుతుంటారు. సో ఈ మొబైల్ని కూడా మంచి ప్రైస్ రేంజ్లో లాంచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ స్పెక్స్ చూసాక నాకు ఒకటైతే అనిపించింది. రియల్మీ GT Neo 2 ఉంది చూడండి, సేమ్ ఆ మొబైల్ లెక్కనైతే అనిపించింది స్పెక్స్ చూస్తే. అంటే మొత్తం సేమ్ ఉండవు కానీ కొంచెం ఆ మొబైల్ లెక్కనైతే అనిపించింది స్పెక్స్ పరంగా చూస్తే. మరి మొబైల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో అనేది ఈ మొబైల్ లాంచ్ అయ్యాకనైతే తెలుస్తుంది. సో ఈ మొబైల్ లాంచ్ అయ్యాక, ఈ మొబైల్ 23న లాంచ్ అవుతుందిగా, సో లాంచ్ అయ్యాక నేను ఈ మొబైల్ మీద ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే మాత్రం ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తుంటాను. సో ఈ వీడియోకి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో లైక్ చేసి తెల్లండి. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడ నుండి ఫాలో అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.